దిగిపోయారు. త్వరగా మ్యారేజ్ అయింది. బాబు పాప. బాబు ఇప్పుడు డిప్లొమా అయింది. వాళ్ళు షోరూమ్ హోండా షోరూంలో సిస్టమ్ చేస్తున్నారు. పాప నేను ఆటో డ్రైవర్. నెంబర్ నుంచి పాపం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. సో నేనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫస్ట్ నా పేరు సుమలత. నేను ప్రైవేట్ స్కూల్లో ఐఐటి ఫ్యాకల్టీగా టీచ్ చేస్తున్నాను. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతాను. ఇట్లా విల్లింగ్తో వస్తే మేము బాగా సంతోషంగా ఉంటాము. అండ్ ఆల్సో ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్. ఎస్, వీ కెన్ ఎంజాయ్. నాకు ఇద్దరు పిల్లలు, బాబు చిన్నవాడు.
ఫాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నా వైఫ్ పేరు అపర్ణ, తను అల్బమ్ డిజైనర్ ఇంట్లోనే. మా పాప అయితే 4th క్లాస్, 5th ఇప్పుడు. తనకి 2 years నుంచి కోచింగ్ క్రికెట్ కోచింగ్ పంపిస్తున్నాను. అదే ఈరోజు మ్యాచ్ ఉంది, అక్కడే నా పేరు నమస్తే సార్. చంద్రశేఖర్ సార్ అయితే రెగ్యులర్గా మా ఇంటికి వస్తుంటాడు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఉండేది మన స్కూల్ దగ్గర, పద్మావతి స్కూల్ పక్కన. ఇప్పుడు చిన్న స్కూల్ పెట్టుకున్నాం, ఇతిహాస్ ప్లే స్కూల్ అని. మాధవి డాక్టర్ మేడం వాళ్ళ లైన్. నా పేరు సురేష్. ప్రస్తుతం నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కామారెడ్డిలో. సో జాబ్కి వెళ్ళట్లేదు, 1 year నుండి వెళ్ళట్లేదు. ప్రస్తుతం గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నాను. సో మా స్టూడెంట్ అని చెప్పారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ నాకు 1 lakh పైన స్టూడెంట్స్ ఉన్నారు. గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నాను. దాని గురించి జాబ్ వెళ్ళట్లేదు. అంటే మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఓపెన్ చెప్పవచ్చు. గవర్నమెంట్ జాబ్ అయితే స్పెసిఫిక్ శాలరీ ఉంటుంది, టెన్షన్. ప్రైవేట్లో టెన్షన్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ పేరు వస్తుంది. నేను గమనించిన ఒకటి, నేను లాస్ట్ ఒక 12 years నుండి కాంపిటేటివ్ వాళ్ళని చెప్తున్నాను. ఒక నా దగ్గరనే ప్రజెంట్ లక్షల్లో స్టూడెంట్స్ అయితే నా రెగ్యులర్గా నా క్లాస్ వినేవాళ్ళు నా మొబైల్లోనే 1,00,000 మంది ఉన్నారు. సో మీరు కాంపిటేటివ్ మేడం అన్నట్టు కాంపిటేటివ్లో ట్రై చేయండి, రాకపోతే బిజినెస్ చేయండి, బట్ కాంపిటేటివ్లో ట్రై చేయండి. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే రీసెంట్గా నాకు జాబ్ వచ్చిన వేరే సంఖ్యలో ఉన్నాయి. సో కాంపిటేటివ్లో వస్తే మనకంటే ఒక సర్కిల్ ఉంటుంది. మన వాళ్ళు ఎవరు కూడా కాంపిటేటివ్లో లేరు. గ్రూప్ 1 ఆఫీసర్స్, సివిల్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎవరు లేరు. మనం అంతా కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. మన పేరెంట్స్ అంతా మనం వెంకటేశ్వర విద్యాలయంలో చదివినాం, పద్మావతి స్కూల్లో చదివినాం అంటేనే మన పేరెంట్స్ మిడిల్ క్లాస్ అని. సో నేను చెప్పేది ఒకటే, మన సర్కిల్లో మన పిల్లల్ని బాగా చదివించి కనీసం ఒక మనం నెక్స్ట్ టైం గెట్ టుగెదర్ అన్నప్పుడు మా పాప కలెక్టర్, మా పాప డిఎస్పీ అనుకునే స్థాయికి మా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫ్ సుమలత వాళ్ళ ఇంటి దగ్గర. బాబు 9th క్లాస్ నలంద హై స్కూల్, పాప 7th క్లాస్ కేఓఎస్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్. సో ఇది నా ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ. ఇప్పటి మేము అందరం కలిసే ఉంటాం. సో ఇది లైఫ్. ప్రజెంట్ మాకు 20 మంది ఉంటారు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ గ్యాదర్ చేసిన మమతకి, ఎవరికి, అర్చనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు బాగానే గ్యాదర్ చేసి మాది మొదటి రీసెంట్గా మాదిగోడ స్కూల్ 10th వాళ్ళకి గెట్ టుగెదర్ అయిపోయింది. సో ఇది 7th అంటే అసలు ఎవరిని గుర్తుపడతామంటే గుర్తుపట్టి 2-3 వీళ్ళందరూ తెలుసు. శ్రీధర్ రెగ్యులర్ బ్యాగ్లో కనిపిస్తాడు, మహేష్ ఆమె లెక్చరర్ కనిపిస్తాడు, సాయిలో కనిపిస్తాడు, రవీందర్, శివ, ప్రభాకర్ ఒక ఆయన తప్ప మిగతా అందరూ సంతు, బాలవిశ్వేశ్వర్, జెంట్స్ అందరూ తెలుసు. సో మీరే టచ్లో లేదు, మీరు కంటిన్యూస్గా 10th వరకు ఉన్నారు కాబట్టి. సో ఈ గ్యాదరింగ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నా పేరు బిఎంల ఉమత ప్రభాకర్. ఓకే ఓకే, నా పేరు జ్ఞానేశ్వరి, కార్పొరేటర్. సార్ ఏమో ఈవెంట్ చేస్తారు, బాబు జాబ్ చేస్తున్నాను, పాప మీటింగ్ అయ్యింది. ఓకే, 7th క్లాస్ వరకు షాప్ ఉంది. నా పేరు సంతోష్. నన్ను గుర్తుపట్టలేదు, ఎంతమంది గుర్తుపట్టడం అది లేదు. కానీ నేను 5th వరకు వెంకటేశ్వర విద్యాలయం కదా, తర్వాత నాకు ఒక బాబు, నేను ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్. హలో సార్, నమస్కారం సార్. హలో సార్, ఫ్రెండ్స్, నా పేరు శివ సార్. 7th క్లాస్
నిజామాబాద్ బాబు రాజు వాటి హాయ్ ఎవ్రీబడి, నా పేరు శ్రీలత. నేను వెంకటేశ్వర విద్యాలయం 8th నుంచి 10th వరకు చదివాను. మాది ఇక్కడే. నాకు ఇద్దరు పాప బాబు. బాబు కొంచెం ఆటిజం ప్రాబ్లం తోటి బాగా సఫర్ అయ్యాను నేను. యాక్చువల్గా నాకు బీఈడీ కూడా వచ్చింది, కానీ నాకు ఆటిజం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి దాన్ని కూడా వదులుకొని ఒక ఛాలెంజ్గా నా అచీవ్మెంట్ని నేను చేసుకోగలిగాను. ఇప్పుడు బాబు ఇంటర్ 2nd ఇయర్ వరకు తేగలిగాను. చాలా సఫర్ అయ్యాను. అటువంటి కష్టాలు కూడా ఎవరికి రావద్దు. మా సార్ ఎస్టీ మొంటెసరీ డిపార్ట్మెంట్ ముదూరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమలత. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. 7th నుండి 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్లో మ్యారేజ్ చేసి ఒక పాప డిగ్రీ 2nd ఇయర్ చేస్తుంది. పాప 10th క్లాస్. మా సార్ మోడల్ స్కూల్లో టీచర్. నా పేరు బీజేపీ కాపు. పెళ్ళైన తర్వాత వైద్యుడి రవిపేట మాది. మాకు స్కూల్ ఉంది. ప్రసన్న వాళ్ళ హస్బెండ్ సార్ మాకు మోటివేషన్ క్లాసెస్ చెప్తారు మా స్కూల్కి వచ్చి. మా సార్ పేరు సుభాష్. నాకు 2 పిల్లలు. బాబు 2nd ఇయర్, పాప 1st ఇయర్. మాది కూడా కంబైన్డ్ ఫ్యామిలీ. చాలా బాగున్నా, హ్యాపీగా ఉన్నా లైఫ్లో అయితే. మిమ్మల్ని చూసినాక ఫుల్ హ్యాపీ అయింది. నా పేరు రాజశేఖర్. నేను 1 to 4 వికసించడం చదివాను. ఆఫ్టర్ దట్ నేను పద్మశాలి స్కూల్లో 10th వరకు చదివాను. ఇంటర్ కాకతీయ, డిగ్రీ జేజీ కాలేజ్, ఎంబీఏ కంప్లీట్ చేశాను. నేను ఎంబీఏ బీ స్కూల్లో కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను మార్కెటింగ్ చేస్తూ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో హోమ్ లోన్స్ మేనేజర్గా చేస్తున్నాను. టోటల్ నిజామాబాద్ యూనివర్సిటీ చూస్తాను. నేను బ్రాంచ్ మేనేజ్ చేస్తాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆర్టీసీ దాంట్లో. తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నాకు పెళ్ళేసి ఒక పాప ఒక బాబు. పాప ఇప్పుడు 4th క్లాస్, బాబు జస్ట్ 1st క్లాస్. అక్కడ ఇక్కడ మైక్ పెట్టుకుని కూర్చుంటారు. అక్కడ చాలా మంది కూర్చుంటారు. హాయ్ గైస్, నా పేరు కవిత. కవిత ఫస్ట్ టు 10th చదువుకుని చదువుతాను. పెద్ద పాప బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న పాప డిగ్రీ 1st ఇయర్, బాబు 8th క్లాస్. మా ఆయన పేరు శ్రీనివాస్. పోలీస్ జాబ్ చేస్తున్నాను. నేను వెంకటేశ్వర విద్యాలయంలో 1st నుంచి 10th వరకు చదివాను. 1st క్లాస్ నుంచి 10th వరకు చదివాను. మా హస్బెండ్ పేరు అత్పత్తి సూర్యనారాయణ. ఒక ఐస్క్రీమ్ ఉంది మానసంలో. 2 బాబులు. పెద్ద బాబు డిగ్రీ విదేశ్, పెద్ద బాబు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్, చిన్న బాబు బీటెక్ 1st ఇయర్. నేను హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అర్చన. మా ఆయన పేరు శ్రీనివాస్. నాకు 2 అమ్మాయిలు. ప్రస్తుతం పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. చిన్న అమ్మాయి చదువుతుంది. నాకు 2 అమ్మాయిలు. స్టేటస్ పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది అన్న కదా, వీళ్ళందరూ అమ్మాయి నాకు 2 మనవరాలు కూడా. ఫస్ట్ నుంచి వచ్చి వీళ్ళందరూ అమ్మమ్మ అమ్మ ఏడిపిస్తున్నారు. పర్లేదు కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేఖలసి. నేను విద్యాలయంలో చదివాను. మా ఆయన వచ్చేసి మున్సిపల్ ఎక్స్ కార్పొరేటర్ కె చంద్రశేఖర్. ఇప్పుడు తను లేదు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు ప్రణయ్ చంద్ర, బీటెక్ ఫైనల్ ఇయర్. చిన్న బాబు అక్షయ్ చంద్ర, బీటెక్ థర్డ్ ఇయర్. ప్రస్తుతం నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. నా లైఫ్లో చాలా మిస్ అయ్యాను సార్. నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చిందంటే అర్చన, మన ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చింది. చాలా నన్ను ఆ ఫీల్ కోరుకునేది సార్. మా సార్ ఏదైనా ఫీల్ కూడా వాళ్ళు నన్ను మిస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తోడుగా, నాకు అండగా నా ఫ్రెండ్స్ నన్ను ఒక ధైర్యం, నా ప్రాణం కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను సార్. టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరినీ చూస్తుంటే అందరికీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఫోన్లో చూస్తుంటాం కదా, 6 ఇయర్స్ బాబు నుంచి 40 ఇయర్స్ తర్వాత ఎట్లుంటాం అనేది. అదైతే టెక్నికల్ గంటలో చూస్తున్నాం, కానీ ఇక్కడ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అందరు ఫేసెస్ ఒక 40 ఇయర్స్ తర్వాత
అది అయిపోయింది. కాకపోతే అందరూ చాలా ఫెమిలియర్ ఫేసెస్ అలాగే ఉన్నాయి. ఈ ఫేసెస్ చూస్తుంటే మాత్రం మీరు ఈ ఏజ్లో ఉన్నట్టుగా ఇందాక మీరు చెప్తున్నారు, చాలా కష్టాలు ఉన్నాయి షేర్ చేసుకుంటున్నారు. ఆ కష్టాలు ఏం కనిపించకుండా హ్యాపీగా నవ్వుతూ ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి ఫేసెస్ కనిపిస్తున్నాయి అందరిలో కూడా. చాలా బాగుంది, హ్యాపీగా. అంటే ఆ అటాచ్మెంట్ ఎలా ఉందంటే అప్పుడు మనకి టీనేజ్ కూడా రాలేదు. చాలా శిశు తరగతి నుండి 7th వరకు అంటే చాలా క్యూట్గా తెలిసి తెలియని ఫీలింగ్స్తో అటాచ్తో ఉన్నాం కాబట్టి ఆ బాండింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు ఈ వెంకటేశ్వర విద్యాలయంతో చాలా అటాచ్మెంట్, చాలా నేను రెస్పెక్టబుల్గా చూసుకున్నాను ఎప్పుడు కూడా. నా గురించి వచ్చి మా ఫాదర్ గోల్డ్ స్మిత్, మేము 6 మెంబర్స్. మాది పెద్ద బజార్లో షాప్ ఉంటుంది. మేము కూడా 6 మెంబర్స్ పెద్ద ఫ్యామిలీ. కాకపోతే మా నాన్న అందరూ గోల్డ్ స్మిత్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మేమందరం కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నా గురించి వచ్చేసరికి నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ జనరల్ మైక్రోబయాలజీ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. దాని తర్వాత ఒక 1 year ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేశాను ఫర్ బీఎస్సీ మైక్రోబయాలజీ స్టూడెంట్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ షేర్ చేశారు, బిజినెస్లో ఉంటే బాగుంటుంది, ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో దాని తర్వాత నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో MBA కంప్లీట్ చేశాను ఫ్రమ్ JNTU. దాని తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ కూడా లైఫ్ సైన్స్ వదిలేదు. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ అందరూ తెలుసుకుంటారు. సో నేను మైక్రోబయాలజీ బేస్డ్ బిజినెస్ చేస్తాను హైదరాబాద్లో. మోస్ట్ ఆఫ్ ది ఆల్ ఇండస్ట్రీస్ లైక్ ఇంజెక్టబుల్స్, వ్యాక్సిన్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఈ క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేస్తూ నేను సప్లైర్గా ఉన్నాను. హైదరాబాద్లో బోయిపల్లిలో నా కంపెనీ ఉంది. కంపెనీ నేమ్ ఈస్ ఐకానిక్ బయోసైంటిక్స్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015. సో ఆల్మోస్ట్ 10 years అయ్యింది బిజినెస్లో ఉంది. ఫైనాన్షియల్గా ఓకే అందరూ సెట్ అయ్యాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ సెట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మా బాబు 7th క్లాస్. మా బాబు 7th చదువుతూ 7th క్లాస్ ఫ్రెండ్స్ కలవడానికి వచ్చాను. నేను వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ అడుగుతాడు, బాబు నాన్న ఇలా ఉన్నారు ఫ్రెండ్స్, ఇలా ఎంజాయ్ చేశారు. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్ మా బాబుతో షేర్ చేసుకుంటాను. మా గడ్డ బాబు వచ్చేసి లావణ్య, తన పేరు లావణ్య. షీ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ ఎంఫార్మసీ ఫ్రమ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. తను కూడా జాబ్ చేసింది QC మేనేజర్గా ఈ ఫార్మా కంపెనీస్లో. కాకపోతే అందరికీ తెలిసిన విషయంగా కరోనా టైంలో బాబుని చూసుకోవడం ఇబ్బంది అయింది. అప్పుడు జస్ట్ 1 year బాబు. సో ఆ టైంలో తను రిజైన్ చేసి ఇంట్లోనే ఉండేది. దాని తర్వాత నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ అకౌంట్స్ అండ్ క్లయింట్స్ రిలేటెడ్ ఇష్యూస్. నేను కంప్లీట్గా ఫీల్డ్ వర్క్ చూస్తూ ఇంపోర్ట్ మెటీరియల్స్ అన్నీ చూసుకుంటాను. అండ్ ఇంకోటి మీ ఇందాక షేర్ చేశారు, చాలా అంటే బాయ్స్తో కంపేర్ చేస్తే అమ్మాయిలు చాలా కష్టపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది మీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి. అదంతా కూడా మేమందరూ కొంచెం వెళ్ళుకున్నప్పటికీ మీరు చాలా ఫార్వర్డ్ వెళ్ళిపోయారు. మీకు ఎటువంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది, ఏదైనా ఎవరికైనా జాబ్స్ ఉన్నాయి, ఫార్మా బేస్డ్ లైసెన్స్ స్టూడెంట్స్ ఉన్నారంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. నాకు రిలేటెడ్గా ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా టచ్లో ఉంటారు. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దట్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మంచిగా చాలా షార్ట్ టైంలో అందరినీ గ్యాదర్ చేసి ఈ స్టేజ్ తీసుకొచ్చి గ్రూప్ మెంబర్స్లో అందరి డిస్కషన్ ఒకరిద్దరు మాత్రమే కల్పించేవారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరు బేసిస్ వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ. అన్ని మెమరీస్ ఉన్నాయి, డెఫినెట్లీ చాలా గుర్తుంది. మేము ఇంటర్వ్యూ టైంలో ఆడే ఆటలు కానీ, బాయ్స్తో ఆడే ఆటలు కానీ చాలా గుర్తుంది. ఇంటర్వ్యూ టైంలో మేము బ్యాక్ సైడ్ కేసు నుంచి ఐడియా గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు ఐడియా వర్కర్స్ చేస్తుంటే మ్యాగ్నెట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆడేది అనమాట. మేము బాయ్స్ అందరూ ఇంతవరకు వెళ్ళేది. చాలా ఉన్నాయి మెమరీస్ అన్ని కూడా. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మనకి గ్రౌండ్లోనేమో ప్రైమరీ ఉండేది, పైన 10th క్లాస్ అమ్మాయి వాళ్ళు ఉండేది. ఆ టైంలో చిన్న
గేట్ ఉండేది అనమాట. మెట్లు దిగుతూ అక్కడ మనకి మెట్లు దిగుతూ బీ సెక్షన్ రైట్ సైడ్లో ఉండేది. లెఫ్ట్ సైడ్లో ఒక గోడకి ఫంగస్ వచ్చేది. మీరు ఎవరైనా గమనించారా? ఫంగస్ చాలా డిఫరెంట్గా ఉండేది. ఆ లీవ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. నేను అలా చూసుకో కలర్ చేసుకుంటూ అలా అనుకుంటాను. సో చిన్నప్పటి నుంచి అలా చాలా ఇంట్రెస్ట్. ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. అది షేర్ చేస్తాను. ఇంట్రడక్షన్కి కొంచెం బ్రేక్ ఇద్దాము, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తర్వాత మనము ఆపడం చేద్దాం. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వెంకటేశ్వర విద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన బాల్య స్మృతులను మరొకసారి మనం గుర్తు తెచ్చుకున్నాం. ఫస్ట్ మనల్ని కలవడానికి చాలా దూరం నుంచి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాన్ లోకల్ స్టూడెంట్స్ ముఖ్యంగా మన కోసం వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించినందుకు సార్లకు, స్పెషల్గా చంద్రశేఖర్ సార్కి థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే, స్టార్ట్. మన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారిని మరియు ఉపాధ్యాయ బృందాన్ని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. స్టూడెంట్స్ కొంచెం గ్రూప్లో ప్లేస్ చేసినాము, ఆ నేమ్ తెలుసుకొని ముందుకు రండి ప్లీజ్.
మరియు అటెండర్ రామారావు గారు కూడా మన మధ్యలో లేరు. స్టూడెంట్స్ కూడా కొందరు భూలక్ష్మి, సంజీవ్, కృష్ణ, వేణు, సుధాకర్ ఇలాంటి వాళ్ళు మన మధ్య ఇప్పుడు లేరు. వారి కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ప్లీజ్ దయచేసి కూర్చున్నట్లయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. అవును సుమా, నీకు స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి? ఇంకెవరు? మొదటగా మన హెడ్ మాస్టర్ సార్ చంద్రశేఖర్ సార్. అవును, మనందరినీ ఓకే బెట, ఓకే తల్లి అంటూ చాలా సపోర్టివ్గా మాట్లాడేవారు. అండ్ మనల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన వ్యక్తి మన ప్రిన్సిపల్ సార్ గారు. దయచేసి ఒకసారి చెప్పండి. అంతే కదా, మన గెట్ టుగెదర్ అనుకోగానే ఫస్ట్ మనం సార్నే అప్రోచ్ అయ్యాము. సార్ వల్లనే మిగతా సార్ వాళ్ళ నంబర్స్ వచ్చాయి. సార్ మళ్ళీ అంతేకాకుండా రోజు కాల్స్ చేస్తూ అప్డేట్స్ తెలుసుకునేవాడు మన ప్రోగ్రామ్ గురించి. సో అంతగా మన ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి సరే కారణం. సో ధన్యవాదాలు. మరి ఆ సార్ని మనం సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభాకర్, శ్రీనివాస్ అండ్ రజన్ సార్ వేదికపై తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా జరుగుతుంది. అయ్యో కానీ కొద్దిగా పెయిన్ ఉంది కాబట్టి కాళ్ళది అందువల్ల ఎక్కించండి. ఆ విషయం నన్ను క్షమించమని చెప్పేసుకోవాలి. అయ్యో
చాలా వరకు ఏదైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ దాని ముందు నెగిటివ్గా మాట్లాడవద్దు అనేది నా ఉద్దేశం. మీకు అర్థమైంది, అపాయింట్మెంటే కావాలి కానీ ఆ పదం వాడాలి. కాబట్టి నెగిటివ్ పదాలను వాడడం అనేది మానేస్తే జీవితంలో పైకి వస్తామని నేను అనుకుంటున్నాను. సారీ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు నేను చెప్పకపోయినా కూడా మీరు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు మరొకసారి కృతజ్ఞతలు. కాకపోతే రాయలసీమ ఎక్స్ప్రెస్కి నేను వెళ్ళాలి కాబట్టి సుమలత గారికి మీ అందరికీ రిక్వెస్ట్ చేశాను ఒక 2 నిమిషాలు మాట్లాడదామని. మీ అందరి గురించి చెప్పారు కాబట్టి నా గురించి కూడా ఒక 2 మాటలు చెప్పొచ్చా? విత్ యువర్ పర్మిషన్. అయితే ఇక్కడ 1, 2, 3, 4 అంతా నా స్టూడెంట్సే. నా దగ్గర చదువుకున్న వాళ్ళే. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడితే మేము అంటే ఎలా అంటే రైట్. ఇప్పుడు ఒక వరలో చెప్పిస్తాను. రాజలక్ష్మి గుడికి పోయినాం, ఆ టెంపుల్లో పూజ చేయించాను. అక్కడ సమయం నిశ్చిత అయింది. ఆ సమయంలో గంగలో మునికి ఆ గుడిలో ప్రసాదం తీసుకుని ఇప్పుడు నేను వెంకటేశ్వర ప్రసాదం తీసుకోవడానికి బయలుదేరుతున్నాను. అలాగే ఇంకొకటి, ఏదైనా మీరు ఎడ్యుకేషన్లో ఉండడం కాదు కానీ ఒక యాక్టివిటీ, ఒక గేమ్ సపోజ్ పిల్లలకి నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు సార్ ఏజ్ 74, నాదేమో 71. నేను మొన్ననే స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేశాను. సెటిల్లో చాలా బాగా ఆడతానని అందరికీ తెలుసు. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి సెటిల్ అనేదే కాకుండా ఒక గేమ్ నేర్పించండి. 5 సార్లు నేను కలెక్టర్ దగ్గర అవార్డు తీసుకున్నా. నెక్స్ట్ మాకు కరీంనగర్లో స్పోర్ట్స్ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నా. 70 to 75 years బ్లాక్లో ఆడుతున్నాను. మొత్తం తెలంగాణ స్టేట్లో 4 ఉన్నారు. 70 ఏళ్ళ తర్వాత ఆడేవాళ్ళు. కాబట్టి మా అదృష్టం మీ అందరికీ చెప్పింది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాను. మా పిల్లల వల్లే మేము ధైర్యం ఈ స్థాయిలో ఉన్నాము అంటే అదంతా పిల్లల ధైర్యం. ఎందుకంటే ఎక్కడికి పోయినా సార్ ఛాయ్ తాగండి, కాఫీ తాగండి, టిఫిన్ తినండి, మీతో మేము అప్పుడు ఆడాము సార్, ఇప్పుడు కూడా ఆడుతున్నాం. మీరు రిటైర్డ్ కాలేదు. లైఫ్లో రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ మిగతా వాటిలో మనకేం రిటైర్మెంట్ ఉండదు. మనకు శక్తి ఉన్నంత వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. మీరు కూడా ఫైట్ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రైట్. ఇంకోటి కూడా నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్ వెళ్తే అక్కడ ఒక 25 మంది నాకు మంచి అంటే సిటీల్లో చాలా సెండ్ ఆఫ్ ఇచ్చారు. అయితే 5-6 మంది స్టూడెంట్స్ కలిసారు అక్కడ వెంకటేశ్వర విద్యాలయం వాళ్ళు ప్రతి సండే నన్ను పిలవడం చాలా అది ఎంత చెప్పినా ఇక అది దుఃఖమే వస్తుంది. తర్వాత నేను మా మేడం వచ్చేటప్పుడు నన్ను పిలిచి వాళ్ళు బట్టలు పెట్టి మాకు సన్మానం చేసి పంపించారు. అంతకన్నా వెంకటేశ్వర దయ వల్ల ఇంకా వేరే ఇంకోటి మా పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ పిల్లలతో కూడా నేను సెటిల్ అవ్వాలి, మీ పిల్లల పెళ్ళిళ్ళకు కూడా నేను కావాలని ఆ భగవంతుని మన చక్రాలపల్లిలో 2002లో పిల్లలు 106 మంది మేము గెట్ టుగెదర్ చేసాం. వాళ్ళు ఎక్కడే చెప్పారు, ప్రభాకర్ సార్ 71 కాదు 101 ఇయర్స్ మీరు బతకాలి, మాతో ఆడాలి సెటిల్ అన్నీ. ఇట్లా పిల్లలు ఆశ్చర్యం తీసుకుంటే కనిపించే దేవుడు పైన ఉంటే కనిపించే దేవుడు పిల్లలే. థ్యాంక్ యూ ప్రసాద్, రాధాకృష్ణన్, రాజలక్ష్మి, నిశా గారికి మరియు నాతోటి పనిచేసిన గాయత్రి మేడం, వాళ్ళు ఇంకా రాలేదు, చంద్రసార్ గారికి మరియు అందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు సెలవిస్తే నేను బయలుదేరాను. అందరికీ నా కావాల్సిన నేను నా తోటి ఉపాధ్యాయులు శుభాభినందనలు.
వచ్చింది. అయినా ప్రేమతో నన్ను ఇక్కడికి మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. మీరందరూ ఎప్పుడు ఇలాగే మంచిగా కలిసిమెలిసి ఉండండి. ఊరికే వేరే పార్టీ చేసుకుని వెళ్ళాలనే పని లేకుండా ఎప్పుడు తరచుగా కలుస్తూ ఉండండి. ఫంక్షన్స్కి గ్యాదరింగ్స్కి ఇవ్వండి, వెళ్ళండి. ఎందుకంటే మనకు బలమే బలం. నా ఫ్రెండ్సే పెద్ద బలం. ఏమైనా ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఇస్తామని లేదు. అందరూ ఎప్పటికీ ఇలాగే బాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 2000 బ్యాచ్ నాది. నేను మీ బ్యాచ్లో లేను అని అన్నారు, బట్ అయినా కానీ మీరు ట్యూషన్స్ చెప్పారు, మా క్లాస్ ఫ్రెండ్స్ మిమ్మల్ని గుర్తు చేశారని మరీ ఇన్వైట్ చేశాను. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన చంద్రశేఖర్ సార్ గారికి మరియు ఉపాధ్యాయులకు, స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి స్కూల్ విద్యార్థులకు నమస్కారాలు. అలాగే నేను ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడడానికి కారణం మా గురువులు, మా తల్లిదండ్రులకు చాలా రుణపడినారు. ఎందుకంటే వాళ్ళంటే మనం లేదు. అయితే ఇక్కడ నేను 94 అనుకుంటా నా డిగ్రీ కాగానే నాకు కృష్ణ విద్యాలయం కూడా నేను మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. వెంకటేశ్వర విద్యాలయంలో పార్ట్ టైం కోచింగ్ క్లాసెస్ చెప్తామని అపాయింట్గా వెళ్ళడం జరిగింది. సార్ డెమో తీసుకొని సుందరపేట తెచ్చాము. ఆ ఏరియాలో వచ్చాను. 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ చేశాను. కానీ అక్కడ నేను టీచింగ్ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఈ టీచ్ చేయడం వల్లనే నేను ఈజీగా బీఎడ్ చేశాను. డిఎస్సి నాకు ఈజీ అయిపోయింది అన్నట్టు, చెప్పడం ద్వారా నాకు ఈజీ అవుతుంది. సో ఆ పీరియడ్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే 3 ఇయర్స్ చేసినందుకు 30 ఇయర్స్ తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ కూడా అందరి మంచి పొజిషన్లో వచ్చినందుకు, ఇంకా మంచి అభివృద్ధి పిల్లలు అందరికీ బాగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీరు మాకు 8th, 9th మ్యాథ్స్ చెప్పేవారు. మా గర్ల్స్ అందరూ మీ జడక్ ఫ్యాన్. క్లాస్లో చెప్పడం వేరు, స్టేజ్ మీద చెప్పడం వేరు. పెద్దలకి నమస్కారం, చిన్నలకి అందరికీ స్నేహాశిస్సులు. మీ అందరికీ అభినందనలు. నన్ను మమ్మల్ని గుర్తు పెట్టుకొని పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. మీకు ఈ రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఇలాగే బాగా పెరగాలని, ఆ భగవంతుడు అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. మీ వల్లే మాకు కొంత హిందీ వచ్చింది. తర్వాత లక్ష్మీరాజ మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఫోన్ చేయగానే సార్ నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు. సుమలత ఫోన్ చేసింది. సరే దగ్గరలోనే ఉన్నాము కాబట్టి రాగలిగాము. ఇది అసలు చాలా విచిత్రమైన పొజిషన్. మనం సార్ పక్కన కూర్చొని మళ్ళీ వాళ్ళతో సమానంగా ఫెసిలిటేట్ చేసుకోవడం అనేది చాలా లక్కీగా భావిస్తున్నా. నా స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ శుభాశీస్సులు. మీరు ఇంకా లైఫ్లో మంచి పొజిషన్స్ తెచ్చుకొని హాయిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. నా వరకు వస్తే నేను గన్నారం స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నా. నా ఎక్స్పీరియన్స్ దాదాపు గవర్నమెంట్లో 25 ఇయర్స్ దాదాపుగా. సార్తో చంద్ర సార్తో రిలేషన్ కూడా ఉంది. కాకపోతే ఇదే ఎక్కువ, ఇంకా భయంగా అట్లాగే ఉంది అక్కడ ఉందని. సరే మా బ్యాచ్ వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు. వెంకటేశ్వర విద్యాలయము ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వెలుగు సమాఖ్య కానీ వెంకటేశ్వర విద్యాలయం కానీ చాలా నోటెడ్. అది మీతో పాటు మాకు కూడా గాడ్ గిఫ్ట్. ఆ
నేను కంప్లీట్గా 100% భావిస్తున్నా సార్. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా అరేంజ్ చేశారు. పిల్లలంతా కూడా గ్యాదర్ అయ్యేది బాగా చేశారు, అది చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్ అమ్మా, బాయ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. హాయిగా హ్యాపీగా లీడ్ చేయండి లైఫ్ని. ఫస్ట్ దాంట్లో సక్సెస్ దానంతట అదే వస్తుంది, భగవంతుడి ఆశీస్సులతో. తర్వాత గంగకిషన్ సార్ని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాం. సార్ని ప్రసాద్ సార్ ఆల్రెడీ మనం 10th వచ్చేసరికి జాబ్ వచ్చేసింది వాళ్ళకు. స్పెషల్ రిక్వెస్ట్ పైన వాళ్ళు వచ్చి ఈవినింగ్ మనకి టీచ్ చేసేవాళ్ళు. 9th మటుకు చెప్పారు సార్, ఫిజిక్స్ చెప్పేవారు మనకి. ఉద్యోగంగా గురువు గారికి ఎందుకంటే నేను 5th to 7th వెంకటేశ్వర విద్యాలయం 81 వరకు విశ్వవిద్యాలయం. ఇప్పుడు గర్ల్స్కి బాయ్స్ అక్కడ ఓన్లీ గర్ల్స్ స్కూల్ ఉంది కాబట్టి ఫీజు పంపించేసారు బయట. కాబట్టి నేను మానిపోవడానికి వెళ్ళాను. బాయ్స్ నాటారు అని చెప్పేసి పంపించేశారు. కానీ నేను చదువుకున్నాను. మళ్ళీ 93 to 95 వరకు మళ్ళీ మన స్కూల్లోనే జాయిన్ అయ్యాను. అందులో ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 2 కూడా చెప్పాను. కొన్ని ఫేసెస్ అయితే నాకు చాలా గుర్తున్నాయి. ఓకే, కాబట్టి ఎందుకు గుర్తుంటాయంటే అప్పుడు కొట్టేవాడిని కాదు. ఇంట్రడక్షన్ ఏంటంటే నాకు 98లో అంటే టోటల్ 10 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను ప్రైవేట్లో. తర్వాత 98లో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. నవ్వు 26th year రన్నింగ్. ఓకే, ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ శివాజీ నగర్ బ్రాంచ్, మీరు లోకల్ వాళ్ళే కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఈఎస్ఐ హాస్పిటల్ ముందు అక్కడ పోస్ట్ మాస్టర్ నేను. ఓకే, అండ్ మా మిస్సెస్ వచ్చేసి స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్, ఇంకా నేను మ్యాథ్స్ కాబట్టి. ఓకే, అండ్ నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి రీసెంట్లీ బీటెక్ కంప్లీట్ చేశాడు. యాక్సెంచర్లో ప్లేస్మెంట్ వచ్చింది, బాంబేలో చేసుకున్నాడు పెద్ద బాబు. అండ్ చిన్న బాబు వచ్చేసి మన జేఈలో నిజామాబాద్ మన టాపర్ లాస్ట్ ఇయర్. ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఇది నా ఇంట్రడక్షన్. ఉండేది మాధవ్ నగర్. నేను బిఎల్ఏ గార్డెన్ ఒక ఈబీఎస్ విల్లా అని ఉంటుంది, అక్కడ ఉంటాను నేను. ఓకే, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ 29-30 years తర్వాత మీరు ఇంత గుర్తుపెట్టుకొని మళ్ళీ నెంబర్స్ మీరు అందరికీ గ్యాదర్ చేసేసి చేయడము, సుగత చాలా కష్టపడ్డది. నా జాబ్ పబ్లిక్ రిలేటెడ్ కాబట్టి నేను జనరల్గా అన్నోన్ నెంబర్స్ నేను లేబర్, నా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, పబ్లిక్ ఉంటారు, విపరీతంగా వాళ్ళతో మాట్లాడడం ఉంటుంది. అన్నోన్ నెంబర్ లేబరు తను చాలాసార్లు చేసింది, ఏదో నెంబర్స్ వస్తుంటాయి. ఆయన ఫోన్ కూడా నేను పక్క స్టాండింగ్ పెట్టేసేసి ఇయర్ బడ్స్ పెట్టుకుంటా నా పని చేసుకుంటున్నాను. బట్ కాల్స్ వస్తేనే మాట్లాడుతున్నాను. చాలా సారీ అమ్మా, ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మ్యాక్సిమం క్లాస్ లేబర్, ఓన్లీ నెంబర్ వచ్చి ఉంటేనే లేపుతాను. దట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ ట్రూ కాలర్ కూడా ఉంది, అక్కడ చెక్ చేయడం వచ్చింది అమ్మాయి. అది ఏదో తెలియదు. ఇంకా ఈ మధ్య ఏంటంటే కార్ లోన్స్ అని, హౌస్ లోన్స్ అని, ఏదో విపరీతమైనటువంటి తలపు చేసే కాల్స్ వస్తుంటాయి. కాబట్టి ఇక నేను వాటినంతా లేబర్. ఆయన 2-3 సార్లు చేస్తూ పట్టువాళ్ళని విక్రమార్కులాగా నేను సరే అప్పుడు అన్నం నెంబర్ చిన్నసారి వచ్చాడు వచ్చి ఇలా చేస్తున్నాను నెంబర్స్ లేబట్టే అంటే ఇది సార్ పరిస్థితి అన్నాను. నెక్స్ట్ డే మళ్ళీ తను చేసింది. ఏదైనా అప్పటి నుండి ఒక 2-3 రోజులు అన్న నెంబర్స్ లేసి పెట్టారు. ఎందుకంటే ఎవరో మా పిల్లలు చేస్తున్నారు తెలియదు కదా. కాబట్టి లక్కీ నేను లాస్ట్ తనతో మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. మన లాస్ట్ అక్టోబర్లో ఫస్ట్ కూడా ఈ 93-94 స్పెషల్ ఏంటంటే 7th క్లాస్ బ్యాచ్ వాళ్ళు చేశారు. ఉదయ్ అని వాళ్ళు మధుసూదన్ అని ఈ ఎస్బీఐలో ఎంప్లాయ్ ఉన్నాడు. మధుసూదన్ మన చూసిన పిల్లలే
వాళ్ళు ఫస్ట్ చెప్పారు సార్ 90 జనరల్గా అందరు 10th చేస్తారు, మేము 7th వాళ్ళని చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఈ నిఖిల్ సార్ చేశారు. దట్ నేను లాస్ట్ జాబ్ 97, 98లో విశేషాంతలో చేశాను. వాళ్ళు మన లహరిలో వేశారు. ఇప్పుడు ఇది 4th వాళ్ళు మీరు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకొని ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, అయ్యో నేను టీచింగ్ ఫీల్డ్ ఎందుకు లేకపోయానే, ఇన్ని మెమరీస్ అసలు మనం ఎంత లాస్ అవుతున్నాం అని చెప్పేసి మా మిస్సెస్ అంటుంటారు, నువ్వు టీచింగ్ ఫీల్డ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఏదో అని చెప్పేసి. నేను అన్నాను, ఎవరి అదృష్టం వాళ్ళకు ఉంటుంది, ఎంత బాధపడ్డా ఏది అయ్యేది అలా ఉంటుంది. కాబట్టి సెటిల్ అయినా చాలు, ఏది ఉన్నా కూడా తృప్తిగా ఉండాలి, లేదు దాని గురించి ఆలోచించకూడదు, ఉన్నైతే బాగుంది అని చెప్పేసి. ఓకే. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మీ ఇప్పుడు స్టూడెంట్స్ అనాలా, లేడీస్ అనాలా, ఎందుకంటే అందరూ ఇప్పుడు అమ్మలు అయిపోయారు. పర్మిషన్ తీసుకొని ఈ విధంగా ఒక 1 day తీసుకోవడం అంటే ఇంట్లో అంత ఈజీ కాదు. ఒక్కొక్క ఇల్లు పరిస్థితి కొద్దిగా ఉంటుంది. అర్థమైనా ఇంత పర్మిషన్ తీసుకొని ఇంత టైం కేటాయించుకొని మీరు ఒక వారం 10 రోజులు ఇంత గ్యాదర్ అయిపోయి చేసేది చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఎందుకంటే పోవాలి కాబట్టి నో ప్రాబ్లం, వెళ్తున్నాను వెళ్ళేసేసి. కానీ వాళ్ళ కన్నులు ఏదైనా అవుతున్నాయి తప్ప అంత పర్మిషన్ తగ్గలేదు నాకు తెలిసి. కానీ ఆడపిల్లలకైతే బాగుంటుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా మీ ఇంట్రెస్ట్ కింద ఇవన్నీ ఏమి కావు అని చెప్పేసి ఇంకా నిరూపితం అందరూ వచ్చారు కాబట్టి అనుకుంటే ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి. ఓకే. అండ్ అసలు యాక్చువల్గా మీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి మీ ఇంట్రడక్షన్ కూడా నాకు ఇవ్వండి, ఒక గ్రూప్ కూడా తయారు చేయండి. మీరు తయారు చేసి, ఎందుకంటే 94, 95 బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా పీరియడ్లో వంశులో చేశారు. 10th వాళ్ళు, నేను లాస్ట్ అక్కడే 10th మన విశ్వవిద్యాలయంలో వాళ్ళు చేశారు. వాళ్ళు గ్రూప్ తయారు చేశారు. ఇప్పుడు కంటిన్యూగా మనకు ఇప్పుడు ఫెమిలియర్ ఫేసెస్ ఏర్పడుతుంటాయి, మన బర్త్డే జనరల్ ఉంటుంటాయి కదా. చూడాలి తక్కువ చూస్తుంటాను నేను. ఉన్నదాని వాళ్ళకి చెప్తున్నారే మా పిల్లలు ఒక ఖర్చులో ఉంటున్నారు అని చెప్పేసి మేము విషయం చెప్పడము, మీరు విషయం చెప్పడం అనేది కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే కామన్ ఫోన్, ఈ రోజుల్లో ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అద్దన్నా కూడా అది చేతికి వచ్చేస్తుంది, జేబులోకి వచ్చేస్తుంది. అది అర్థమైందా? ఎటైనా బయటకు పోయి ఫోన్ వదిలి మనం బయటకు పోయిన వారికి డబ్బులు లేకున్నా సరే, బండి లేకున్నా సరే, ఏం లేకుండా ఫోన్ లేకుండా మళ్ళీ ఇంటికి పోయి తెచ్చుకుంటాం. అంత ఇంపార్టెన్స్ అయిపోయింది. కాకపోతే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి, తక్కువ ఇవ్వండి. ఓకే. అండ్ మీ ఇంట్రడక్షన్ నాకు ఇవ్వండి, ప్లస్ గ్రూప్ తయారు చేయండి. చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే మేడం, పిల్లలు మన లక్ష్మీరాజు మేడం నా క్లాస్మేట్, విజయలక్ష్మి మేడం నా క్లాస్మేట్. ఓకే. అండ్ 1 year సీనియర్ నాకు ప్రసాద్ సార్. ఒకటే స్కూల్, 2 విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ మేము అందరము. అదే చెప్తున్నాను. ఈ విధంగా మేము అందరం కలిసాం. అట్లా తమ్ముడు కూడా రాజ్యాలక్ష్మి టీచరు అండ్ సుశీల మేడం టీచర్ కలిసారు అక్కడ గెట్టుగెదర్ చూస్తారు. ఈ విధంగా మేము అందరం కలిసినందుకు, మీరు దాన్ని కల్పించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ నేను. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఎందుకు మ్యాథ్స్ అంటే చిన్నప్పటి నుంచి నిండా ప్రాబ్లమ్స్ తెలుసా? అవునా? నేను ప్రొఫెసర్ కొట్టాను కదా, అందుకే నేను మ్యాథ్స్ పాస్ అయ్యాను సార్. లేకపోతే పాస్ అయ్యేదాన్ని కాదు కావచ్చు, వెళ్ళేదాన్ని కావచ్చు. అందుకే సార్ కొడుతూ ఉంటే కూడా అది మన మంచికే. అప్పట్లో కొట్టేవారు, ఇప్పుడైతే కొట్టనిచ్చేవారు కాదు. కానీ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, పెద్ద వెళ్తే టీచర్ పని అయిపోయింది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. అందులో నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఐఐటి ఫ్యాకల్టీగా తయారయ్యాము, మ్యాథ్స్ అది కూడా. థ్యాంక్ యూ సార్. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. అదే స్కూల్లో 1 to 8 యాక్చువల్ మొబైల్ కొట్టేసి ఆ బ్యాచ్ తోటి బాయ్స్ అది కూడా ఏంటి సార్, ఆగస్టు స్కూల్
ఈవెన్ నేను గంగాస్థానంలో ఉంటుంటే అక్కడ కూడా అందరూ అటే వైపు వస్తుంటారు. అయితే వినాయక గారు తెలంగాణ వస్తారు రెండే నిజామాబాద్ అలాగే వెళ్ళలేదు. కొందరు ఈ మధ్య కనబడతారు ఎక్కడ అంటే శివాజీ గారు జపరాబాద్ బ్రాండెడ్ ఉన్నాయి అనుకోండి, ఆ బ్రాండెడ్ అవే మెయింటైన్ చేస్తారు. ఇప్పటికీ స్టిల్ గంగాస్థానం వాళ్ళని ఆ ఏరియా అదే చెప్తాను. ఎందుకంటే ఆ ఫౌండేషన్ పడింది. మీరు ఎట్లా చేసుకున్నారో ఒక 7 years బ్యాక్ మా బ్యాచ్ 7th class బ్యాచ్ వాళ్ళు ఒక 10th దాకా వచ్చలే కదా, 7th class బ్యాచ్ ఏం చేస్తున్నాం, స్టీల్ వాళ్ళు మేము కంటిన్యూ అవుతాం, గ్రూప్ కంటిన్యూ అవుతుంటుంది. ఎవరి మంది కలుస్తుంటాం, అదే ఏరియాకి వస్తారు, అక్కడికే వస్తుంటాం, అక్కడ కలుస్తుంటాం, కంపల్సరీ కలుస్తాం. గర్ల్స్ బాయ్స్ అంతా వస్తుంటారు. ఏదో ఒక అకేషన్ వెతుక్కోవాలి, వెతుక్కుని కలుస్తాం. చాలామంది చాలా హ్యాపీ ఐఐటి చెప్తుందంట. ప్లస్ నాకు సంతోషం ఏంటంటే నా ఇల్లు ఎత్తుకుంటూ చెప్తుంది అంటే ఆల్రెడీ పనిచేస్తున్నాయి కదా వీళ్ళే కదా. ఆ బ్యాచ్ వాళ్ళు 10th బ్యాచ్ 5th సండే ఎవ్రీ సండే ఏదో స్కూల్కి వెళ్ళిపోయి నా పాత బ్యాచ్ పిలవడం కలవడం. ఇది వేరే ఎక్కడి నుంచి జరగడం స్ట్రాంగ్ బాండ్ అన్నట్టు. అందులో సార్ ఉన్నారు కదా, సార్ కాదు యాక్చువల్ ఫ్రెండ్ అన్నట్టు. ఆ నేచర్ ప్రభుసారి ఆ నేచర్ తోటి మాకు అలవాటు నేను పిల్లలతో అదే స్టైల్లో ఉంటాం. చాలా మంది ఒక రకంగా ఉంటుంది మెయింటెనెన్స్. టీచర్ అంటే టీచర్ లానే ఉంటారు, మేము టీచర్ లాగా ఉంటాం, ఫ్రెండ్ లాగా ఉంటాం. ఏమన్నా వయసులో పోయినా వారం రోజులు స్కూల్లో లేకపోతే బెంగ పెట్టేసుకొని సార్ ఏదో ఫ్రెండ్ లాగా ఫోన్ చేస్తున్నాం, సార్తో కూడా మెసేజ్ పెడతాం. సార్ అదే కదా అంటే సార్ ఇంటికి పోయి కూర్చోవడము, ఎక్కడ సార్ లాగా ఫీలింగ్స్ ఉండకపోతుండే అదే నేచర్ నేను కంటిన్యూ అయిపోయింది. చాలా మంది మిగిలి కాలేదు, ఏదో టీచర్ అంటే అదేదో ఉన్నట్టు అదేం చదివే ఫ్రెండ్ కూడా అదే చూస్తుంటే అంతా అదే ఉంది. అదే కంటిన్యూ చేయండి. ఇదే స్పిరిట్ కూడా ఎప్పుడూ కలవకుండా మీ గ్రూప్ ఏదైతుందో అది మెయింటైన్ చేయండి. ఎందుకంటే నేను చదువుకొని అన్ని సంవత్సరాలు అయిపోయినా ఆ బ్యాచ్ ఆ 7th class బ్యాచ్ ఇప్పటికీ ఆ బాండ్ అట్లేదు ఉంది. ఎందుకంటే అదే లేదు అది వాళ్ళు అనుకుంటాం, ఏ టీచర్ లేవు, ఏ చుట్టాలు లేవు, ఒక ఫ్రెండ్కే ఇంత పర్మిషన్ ఉంటుంది. కాబట్టి అదే ఈ రోజు కూడా కలిసి మిస్ కాకుండా మీకు ఇదే అవసరానికి ఏదైనా అవసరం ఉందని మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాళిదాస్ సార్ హెల్త్ బాగాలేకుండే మేము అందరం కలిసి ఒక్కడే జస్ట్ ఒక ఫ్రెండ్ పెట్టినందుకు అందరం ఇలా గ్యాదర్ అయిపోయి, అంటే అమౌంట్ గురించి చెప్పట్లేదు, అక్కడ వచ్చి ముంచారు అందరూ. అవసరమైతే హైదరాబాద్ వేరు హాస్పిటల్ ఉండరు, రాత్రి ఉన్నారు. అది మెయింటైన్ చేయండి అన్నమాట. ఎందుకంటే బాండ్ రిచ్ ఉండొచ్చు, మంచిగా సంపాదించవచ్చు, తర్వాత మంచిగా ఆ నేచర్ ఉంటుంది. ఆ హెల్పింగ్ని అట్లనే కంటిన్యూ చేయండి. ఇందులో ఏ ఒక్కరికి అవసరం పడినా పెళ్ళిళ్ళు ఏదో ఉంటే కదా, నెక్స్ట్ జనరేషన్ అదే కదా, ఆ చదువులో షేర్ చేసుకోవడం. మన వాళ్ళలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మా ఫ్రెండ్ హాస్పిటల్ చేరి అయితే ఒక అమ్మాయి వచ్చింది, సడన్గా చూసేసరికి మన పేరు అడిగేసి దగ్గర నుండి మొత్తం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు గురువు సార్ అని చెప్పారు. చాలా ఫైనాన్షియల్ కాదు, ఆ మోరల్ సపోర్ట్ దొరుకుతుంది కదా, మోరల్ సపోర్ట్ చాలా యూజ్ అవుతుంది. ఈ బాడీ అట్లనే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మనకు తెలిసి రిలేషన్స్ పోయినాయి, చుట్టరికల్లో పోయింది, ఫ్రెండే అంతా. సార్ చెప్తారు కూడా యూఎస్లో ఉన్నారంటే మా బాబు ఇద్దరు యూఎస్లో ఉంటారు. వాళ్ళు 6 years చదువుకున్నారు. ఆ బ్యాచ్ ఇప్పుడు అక్కడ 50 మంది అయినారు. ఒక ఫ్రెండ్తో 50 members. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అంతా కలిసి పెట్టి చిన్న దాన్ని అది మీరు అట్లనే కంటిన్యూ చేయండి. ఆ కంటిన్యూ ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. నాకు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత జాబ్ వెంటి పడుతున్నందుకు నా నంబర్ సంపాదించడం చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ అందరికి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్ 5 years నుంచి నేను వెతుకుతున్నా. నా చాట్లో మొత్తం ప్రొఫెసర్ నెంబర్ దొరికిందా, ఎక్కువ మంది ఫస్ట్ ఇదే అడగడు, తర్వాతనే ఇంకొకటి ఏదైనా అడిగారు.
సార్ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. కొంత ఆలస్యమైనందుకు క్షమాపణ. ఎందుకంటే స్వామివారి కార్యక్రమం చేసుకొని బయటకు రావాలి. నా వృత్తి అట్లాంటి స్వామికి సేవా కైంకర్యాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే నాకు వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఆలస్యమైనందుకు క్షమ కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1994, 95 7వ తరగతి విద్యార్థులు, 97, 98 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ, మీరు ఇంత అభిమానంతో ఇంత గుర్తుంచుకొని 30 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఉపాధ్యాయులను పిలిపించి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా ఈ కలియుగంలో అందరినీ బిజీ లైఫ్, పొద్దులు లేచినప్పటి నుంచి తిరగడం. ఇలాంటి కలియుగంలో కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. మీకు శుభాభినందనలు. మీతో పాటు మీ భర్తలకు ముఖ్యంగా శుభాభినందనలు. ఎందుకంటే మీకు వాళ్ళు సహకరిస్తేనే మీరు కార్యక్రమం చేశారు కాబట్టి వాళ్ళ సహకారం లేకుండా మీరు చేయలేదు. కాబట్టి వాళ్ళకు కూడా మీ పిల్లలందరికీ కూడా ఆయురారోగ్యేశ్వరంతో ఉండాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులు శుభం జరగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం నమో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు మన లెజెండరీ సార్ చంద్రశేఖర్ సార్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అసలు ఆఖరిలో నాకు ఎందుకు ఇచ్చారో అర్థమైంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను సంగతి అందరికీ తెలిసేది. కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే కూర్చొని మాట్లాడు. ఈనాటి 94, 95 7వ తరగతి విద్యార్థులు, అలాగే 97, 98 అనుకుంటాను 10వ తరగతి విద్యార్థులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతో పాటు పనిచేసినటువంటి గాయత్రి మేడం గారు, లక్ష్మీరాజ్యం మేడం గారు, నిషిత మేడం గారు, అలాగే విజయలక్ష్మి మేడం గారు, అంటే స్టూడెంట్స్, గంగా కిషన్, ప్రసాద్, అత్యంత ఆప్తుడు వెంకట కుమార్ గారు. ఈరోజు చాలా అంటే వచ్చినప్పటి నుంచి నాకు అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అసలు ఇది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి వెనకటి రోజులు వెంకటేశ్వర విద్యాలయంలో ఆఫీసులో కూర్చున్నట్టు అందరూ కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నది నాకు. ల్యాప్టాప్లో తీసుకుంటున్నారు. ఇది ఇంతకుముందు అడిగారు ఏమని, 7th క్లాస్ నుంచి మమ్మల్ని అన్యాయంగా పంపించేశారని చెప్పి. దానికి నా మీద కూడా ఎగిరారు చాలా మంది. సార్ మీరు చేయబట్టే సుందర్ టీచర్ మీకు చెప్పింది కాబట్టి మీరు పంపించేశారు సార్. అది నా తప్పు కాదు, నేను పంపించలేదురా. దురదృష్టవశాత్తు మీకు తీసి ఇవ్వడానికి నేనే ఉన్నాను. అంటే ఒకటి అప్పుడు ఆ టైంలో ఆ ఏజ్లో కొన్ని జరిగాయన్నమాట. సభాముఖంగా చెప్పకూడదు కానీ 8th క్లాస్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. 8th క్లాస్ విద్యార్థి 8th క్లాస్ అమ్మాయికి నవ్వలేడు రాశాడు. అది వాస్తవంగా జరిగింది, అబద్ధం చెప్పకూడదు. కానీ అది చిన్న చిన్న విషయంగా పెద్దగా అయింది. అది ఆ ఇష్యూ అయినప్పుడు అందరూ కూడా కలిసి అబ్బాయిని ఇక ఉంచడం మంచి కాదు అని చెప్పేసి అబ్బాయిలందరికీ కూడా రాత్రికి రాత్రి టీసీ జాయిన్ అయిపోయి పొద్దున పంపించేశారు. దాంతో నేను చాలా మందితో తిట్లు తిన్నాను. నేను సార్ మీరే టీసీ రాశారు, మీరు మమ్మీ పగబట్టారు సార్. అట్లా పగబట్టడం లేదు కానీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ మనం వెళ్ళాలి. కానీ ఇప్పటికి కూడా వెంకటేశ్వర విద్యాలయం అంటే ప్రపంచం మొత్తం ఉందమ్మా. ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు వస్తాయి, డెన్మార్క్ నుంచి ఫోన్లు వస్తాయి, న్యూజిలాండ్ నుంచి ఫోన్లు వస్తాయి. నేను మన ఈ మధ్య 2వ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను కెనడాకి. అక్కడ కూడా మాణిపూర్ ఎదురుగా బచ్చు జ్యోతి అనే అమ్మాయి ఉండేది. ఆ పేరు కూడా బాగా గుర్తున్నాను. వాళ్ళ నాన్నగారు రాజమౌళి అనుకుంటా. అక్కడ ఈవెంట్ పెట్టారు కెనడాలో, తెలుగు పీపుల్. అక్కడ వచ్చి అడిగింది సార్ మీరు చంద్ర సార్ అన్న మనం మాకు ఏం డౌట్ లేదని చెప్పారు. ఏం సార్
కానీ ఇప్పుడు మనకు కొంతమంది డల్లాస్ నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఫోన్లు చేస్తుంటారు. మా వాట్సాప్ ఎక్కువైపోయింది. అందులో ఎక్కువ విషయం ఏంటంటే మన వెంకటేశ్వర విద్యాలయం వాళ్ళు 9 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా, బర్త్డే అయినా, మ్యారేజ్ అయినా, ఏదైనా వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్లో పెట్టారు. సార్ మీరు రండి అంటే మనం పోవటం అది వేరే విషయం, కానీ వాళ్ళు పిలవడం మాత్రం గ్యారెంటీ ఉంటుంది. మన ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చింది, సార్ నేను మీ స్టూడెంట్, చాలా సంతోషం రామా, ఇంట్లోకి ఎవరిని బయట నిలబెట్టాను, కుర్చీ వేసి కూర్చోబెట్టి ఎవరు వచ్చింది, సార్ నా మ్యారేజ్ కాదు సార్. ఎవరిదమ్మా? అమ్మాయినే. కాదు ఏమైందమ్మా? సార్ మనవరాలు పెట్టి సార్. ఇదేంటో మాకు ఇష్టపడాల్సిన అవసరం ఏమిటంటే మీ దగ్గర చదువుకున్నా సార్ నేను, నా పెళ్ళి అంటే పోయి వచ్చారు, పెళ్ళికి వచ్చారు, మనవరాలు పెళ్ళికి కూడా పెట్టి సార్. ఎక్కడ జరిగింది? జనార్దన్ గార్డెన్స్లో జరిగింది అనమాట. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే అట్లా అది ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నిజామాబాద్లో రోడ్ల మీద నడవలేదు. చాలామంది మన వెంకటేశ్వర విద్యాలయం పిల్లలు ఆటో నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కనబడుతుంటారు, సార్ ఎక్కడే సార్, అరే నేను వాకింగ్ చేసుకుంటా. వాకింగ్ లేదు, ఎక్కడ పోలీరా డబ్బులు తీసుకుంటారు అంటే బర్కత్ ఉండదు సార్ మన వెంకటేశ్వర విద్యాలయం సార్. మరి బ్యాంకు పోతే శ్రీనివాస్ గారు కనపడతారు, 5 నిమిషాల్లో పని చేసి పంపిస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్తే అక్కడ మిత్రులు, ఎక్కడ పోతే అక్కడ. ఇంకొక విషయం, ఒక లైన్ నేల్కల్, సిర్పూర్, ఇంకేవన్నీ మన స్కూల్ హెడ్ మాస్టర్కి చాలామంది ఉన్నారు హెడ్ మాస్టర్లు. కాబట్టి ఎక్కడ పోయినా ఏ టాపిక్ వచ్చినా, మనకు కూడా రాంపూర్లో ఒక టాపిక్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా స్కూల్లో అమ్మాయిని పద్మావతిని అంటాను, నీకు ఇంగ్లీష్ రాదు నీకు. ఆ అమ్మాయి రాంపూర్లో ఇంగ్లీష్ టీచర్గా స్కూల్ అటెండ్ నాతో మాట్లాడితే సార్ మీకు అనేవాడు సార్ నన్ను, కానీ ఎంఏ బీఈడీ చేశాను సార్. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీరు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి నిజామాబాద్లో. మన స్కూల్ 2012లో క్లోజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా వెంకటేశ్వర విద్యాలయాన్ని ఎవ్వరు మర్చిపోలేదు. ప్రతి ఒక్క వేదికలో ప్రతిరోజు వెళ్తాను, అక్కడ బండి ఆర్టిస్టులో నమస్కారం పెట్టుకుంటాను. ఎందుకంటే అది అన్నం పెట్టిన స్కూల్ కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయే సమస్య లేదు. టాపిక్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇది గొప్ప అని కాదు. వెంకటేశ్వర విద్యాలయం చెప్తున్నటువంటి దాంట్లో 7వ బ్యాచ్, మీరు చేయటం 7వ బ్యాచ్. మొదటి బ్యాచ్ పాఠశాలలో, 2వ బ్యాచ్ ఎంజీ భక్తులలో, 3వ బ్యాచ్ వంశీలో, 4వ బ్యాచ్ సాయి విజయ్ సాయిలో, అలాగే మళ్ళీ ఎంజీ భక్తులలో చాలా చోట్ల చేశారు చాలామంది. ఇంకా విచిత్రం ఏంటంటే భాగ్యనగరంలో కూడా, హైదరాబాద్లో కూడా మన ఈ మధ్య రీసెంట్గా జరిగిన విషయం ఒకటి చెప్తాను. రీసెంట్గా జరిగిన విషయము, నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. పోస్ట్ ఆఫీస్ దగ్గర బండి ఆపేసి లోపలికి వెళ్ళి ఎవరు పట్టినట్టు చేసి వచ్చాను. బయట రాగానే కళ్ళు పట్టుకున్నాను. మీరు పక్కన నిలబడ్డా వచ్చింది, సార్ మీ బండి పక్కన నిలబడ్డాను అంటే చలాన కట్టాలంటాడేమో, అయ్యో ఎంత చేస్తాడని. ఏమంటే మీకు ఫోటో దిగాలి సార్, అందుకో చూపించాడు. అంటే భయం కాదని అంటే సార్ వెంకటేశ్వర విద్యాలయం సార్ నేను మంచాను సార్. కాబట్టి ఇక్కడ చూసినా కూడా వెంకటేశ్వర విద్యాలయం పిల్లలు ఇంకోటి 1 to 7th చదివినా కూడా అబ్బాయిలు ఇప్పటికీ మర్చిపోలేదు. వాళ్ళు 8th, 10th ఏ స్కూల్లో చదివినా, వాళ్ళు వివేకానంద స్కూల్ వాళ్ళు కూడా ఆ స్కూల్లో చదివిన పిల్లలు మిగిలిన స్థాయిలో మన గెట్ మీద చేశారు. మా అల్లుడు గారు అక్కడ చదివారట, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ కూడా మన పిల్లలు గుర్తుపెట్టి మాట్లాడారు సార్. ఎక్కడంటే వెంకటేశ్వర విద్యాలయం సార్. కాబట్టి అది ఎంతవరకు వచ్చిందంటే, పోస్ట్ ఏదైనా వస్తే శ్రీ వెంకటేశ్వర విద్యాలయం కాదు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అని వచ్చేది. ఆ పోస్ట్ కవర్ కూడా అంత పేరుందన్నమాట. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలివేలు మంగ అక్కడ పనిచేస్తూ ఉంది. మన అందరికీ ఇంకో విచిత్రం ఏంటంటే, వరుస పెట్టి అడుగుతారు మేడం, మరీనాథ్ సార్ బాగున్నారా, శాతాబాద్ టీచర్ బాగున్నారా, రాజేంద్ర టీచర్ బాగున్నారా, గాయత్రి టీచర్ బాగున్నారా, డికేజర్ సార్ బాగున్నారా, అందరినీ అడుగుతారు. వాళ్ళు ఉదయం మర్చిపోయాను చెప్పడం, ఉదయమే మరీనాథ్ సార్ ఫోన్ చేశారు బెంగళూరు నుంచి, ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెప్పమని చెప్పారు. కాబట్టి ఏదైనా సరే ఇంకో విషయం కూడా చెప్తాను. నేను ఎక్కడ పోయినా, అది ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఏదైనా కేజీ కానీ, ఏదైనా సరే
1 to 7th వరకు చదివినటువంటి పాఠశాలని ఎప్పుడు మర్చిపోరు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎక్కడైనా పోయండి మీరు ఏ స్కూల్ అంటే ఫస్ట్లో చెప్తారు వెంకటేశ్వర విద్యాలయం. మరి ఇప్పుడు 9 గ్రూప్లో కూడా మన బ్యాగ్జే ఉంది. బ్యాగ్ పెట్టుకున్నారు అందరూ కూడా. దాన్ని పెట్టుకుని కాబట్టి ఆ బ్యాగ్కి ఎంత వాల్యూ ఉందంటే అంత వాల్యూ ఉంది ఇప్పటికి కూడా. ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో కూడా నేను చెప్తాను, ఇంత మంచి పేరున్న స్కూల్ ఎక్కడ ఉంది. దానికి కారణం అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు. నేను కూడా 86 సుందరమేనంగా చనిపోయిన తర్వాత 2000లో చనిపోయారు మేడం సంక్రాంతి పండుగ రోజు. అంతకుముందు 86 నుంచి ఎన్నో హెడ్ మాస్టర్ గారు అందరి సహకారం, టీచర్లు అందరి సహకారంతో నేను నిలబడగలిగాను. 2003లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యాను. చంద్రబాబు నాయుడు గారు 2027లో మెగాస్టార్ చిరంజీవి గారు పిలిచి మాట్లాడారు. నాకు మీ పేరు అక్కడ మారుమోగుతున్న సంఖ్య పేపర్ నుంచి చూపించాను. నేను చాలామంది సినిమాక్టర్లతో కలిసి మాట్లాడుతూ ఉంటాం అనమాట. కానీ నాకు సంతోషం ఏంటంటే ఏ కార్యక్రమం పెట్టినా మన వెంకటేశ్వర విద్యాలయం పిల్లలు నా దగ్గర రావడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ కోసం మనం చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. మన స్కూల్లో ఏ గ్రేడ్ చేస్తున్న వాళ్ళు 1 to 7 దాకా చదివి అమ్మాయిలు వెళ్ళారు. ఈ వంశీలో చేసిన వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు కామారెడ్డి వెళ్తే ఆయన లెక్చర్ అనుకోవాలి, చాలా మంచి మనిషి. వాళ్ళ అమ్మాయి ఉండింది కృష్ణవేణి. వీళ్ళ అబ్బాయి పై లోపల కృష్ణవేణి ఉందా అని అడిగారు. వాళ్ళ నాన్న మహాకోపం వచ్చింది. మా అమ్మాయి కృష్ణవేణి ఉందా అని అడుగుతారు. వాళ్ళ అని అలా పెట్టుకున్నాం. పట్టుకునేటప్పుడు వీళ్ళందరూ భయపడిపోయి బయటకు వచ్చేసారనమాట. తర్వాత ఫోన్ ఇస్తే నేను చెప్పాను, సార్ మన స్కూల్ పిల్లల అబ్బాయిలు మీ అమ్మాయిని పిలవడానికి వచ్చారు సార్, ముందు చెప్పచ్చు కదా. కాబట్టి అట్లా కూడా తయారైంది, కొన్నిసార్లు అట్లా అయిందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే నేను చెప్పలేను అసలు. అంత సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చిన్నప్పుడు మిమ్మల్ని కొంతమంది ఎత్తుకుని ఆడించాను నేను. అది కూడా నాకు బాగా గుర్తుంది. అబ్బాయిలు కూడా బాగా ఫ్రీగా ఉండేవాళ్ళు నా దగ్గర. ఎప్పుడు కూడా ఏ విషయమైనా సరే అందరూ వచ్చి మాట్లాడించేవాళ్ళు, చేసేవాళ్ళు. ముఖ్యంగా నాకు మంచి పేరు వచ్చింది పేరెంట్స్ ద్వారా. విద్యార్థుల కంటే తల్లిదండ్రులే ఎక్కువ నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. దాంతో ఎంతో మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే వెంకటేశ్వర విద్యాలయం. ఈరోజు నిజామాబాద్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా చంద్రసాల పేరు నిలబడుతుందంటే దానికి మెయిన్ రీజన్ వెంకటేశ్వర విద్యాలయం. అంతకంటే గొప్పగా నేను చెప్పేది ఏంటంటే నా శిష్యుడు నా దగ్గర చదువుకున్న పిల్లలకి ఈరోజు ఇంత ఎంపీసీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను. ప్రతి మీటింగ్లో కూడా నా శిష్యులే నాది ఇంత తీసుకొచ్చారు, ఇంత పైకి తీసుకొచ్చారు. తర్వాత ఇది ఎట్లా ఉందంటే వెంకటేశ్వర విద్యాలయం పరంపర ఇంకా కొనసాగించే బాగుండేది. మధ్యలో బ్రేక్ రావడంతో ఇప్పుడు 12 ఏళ్ళు అయింది స్కూల్ క్లోజ్ అయ్యింది. కానీ ఇప్పటికి కూడా ఆ స్కూల్ పేరు ఎక్కడో ఒకటి వినపడతా ఉంది. మొన్న ఎవరో వచ్చారు, వెంకటేశ్వర పితోడు వచ్చాడు. అక్కడ ఎల్బీ నగర్లో పెద్ద సంస్థను రన్ చేస్తున్నాడు, మధువర్ల ప్రత్యేక వేదికలని. నివేదిక వచ్చారని అడిగితే అప్పుడు సార్ మీ దగ్గర నేను చదువుకున్న సార్ 4th క్లాసు, ఒకసారి నటించాను మా అంతా. కానీ ఇక్కడ పోయిన పిల్లలు ఇంకోటి ఏంటి, అష్టలక్ష్మి గుడి ఉంది హైదరాబాద్లో. అష్టలక్ష్మి పేరు ఇది చాలా పెద్దదే, ఇది కొత్తపేటలో. దాని చైర్మన్ కూడా భాగ్యలక్ష్మి మన స్కూల్ అమ్మాయి, పెద్ద భాగ్యలక్ష్మి. కాబట్టి ఎక్కడికి పోని ఎస్ఐ 5th క్లాస్ ఎస్ఐ ఆంజనేయులు మన స్కూల్ అమ్మాయి. ఇంకా చాలా మంది ఎస్ఐ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఇంజనీర్. నీమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గైనకాలజిస్ట్ శైలజ మన స్కూల్ అమ్మాయి. కాబట్టి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మన స్కూల్ పిల్లలు మనకి మనం చెప్తాం. రీసెంట్గా జరిగిన విషయము, ఒక ఫంక్షన్ పోయేసాను నేను. పోయేసినంత ముందు పట్టేస్తున్నాను. ముందు పట్టేస్తే ఒక శిష్యులు వచ్చి తీసుకెళ్ళాను. సార్ నేను వస్తానంటున్నాను. అక్కడ ప్రగతికి పోతే అక్కడ డాక్టర్ మన స్కూల్ అమ్మాయి ఆ డ్యూటీ చూడండి విచిత్రం. సార్ మీరు వచ్చారంటే ముందు పట్టేసిన ఇంత అయిపోయిందంటే మీరు పట్టుకొస్తారని ఇంజక్షన్ ఇచ్చి నేను వెళ్తానమ్మా. లేదు సార్ మీరు ఎప్పుడు దొరుకుతారు మాకు, చూసే పడుకోండి. 2 గంటల కాదు వదిలిపెట్టి తీసుకొచ్చి అని ఆ ఎఫెక్షన్, అభిమానం, ఆప్యాయత, అనురాగం, ఆనందం ఆ పిల్లల కళలు చూస్తుంటే నాకే ఏడుపు వచ్చినట్టు అవుతుందా. మిగతా వాళ్ళందరూ కూడా తిరిగే చదువునే తీరుతున్నారు, ఇంటికి కూడా వచ్చారు.
రియల్గా మాట్లాడితే వాళ్ళ అబ్బాయిలకి యాక్సాప్ చెప్పాలి. వాళ్ళని మనం స్కూల్ నుంచి పంపించేసిన వాళ్ళు ఇంకా ప్రేమతో రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు చూడండి, మీరు ఎంత ఎక్సైట్ అవుతారు, చాలా ఎక్సైట్ అవుతారు. మీరు వంశీ హోటల్లో పెట్టినప్పుడు నేను వచ్చిన చెప్పలేదు, మొత్తం హాల్ ఖాళీ ఉంది. ఏంటి హాల్ ఖాళీ ఉంది, స్కూల్ పిల్లలు ఇంతమంది ఉంటారు, 60-70 మంది అంటే ఒక్కసారి అన్ని రూముల నుంచి బయటకు వచ్చారు అంటే అయిపోయింది. కాబట్టి ఆ సంతోషం మీకుంటుంది, ఆ సంతోషం నాకుంటుంది. ఈ ఆనందం జీవితంలో ఎప్పుడు మర్చిపోవస్తుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే టీచర్లు కొంతమంది మాట్లాడరు, నేను మాట్లాడుతున్నాను అంతే. అది కూడా అందరికీ ఆనందంగా ఉంది, అందరికీ సంతోషంగా ఉంది. ఈ సంతోషం తట్టుకోలేదు. మా ఏజ్లో చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అది ఏంటి మన పిల్లలు ఇట్లా అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇక్కడ అందరూ కూడా రావాలి. కుమార్ నాకు అత్యంత ప్రియ శిష్యుడు, ప్లస్ మళ్ళీ కూడా నాకు చాలా రంగాకృష్ణుడు, గాయత్రి, విజయలక్ష్మి, విషిత అందరూ కూడా నా పిల్లలే అనుకుంటా. నేను ఎప్పటికి కూడా వెంకటేశ్వర విద్యాలయం అంటేనే అది అత్యంత కుటుంబం, ఉమ్మడి కుటుంబం దాకా చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ నడుస్తుంటాయి అన్నమాట. కానీ అది అక్కడి వరకే. బయటకు వచ్చిన తర్వాత ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటాం, ఎంతో ఆనందం ఉంటాం, అందరినీ గుర్తు చేసుకుంటాం. చాందాబాయి టీచర్ని నేను మౌలాలి ఇంటికి కలిసాను మేడం, అలాగే రాజేంద్ర టీచర్ గారిని కలిశాను. అందరూ కూడా ఎప్పుడూ స్కూల్ గురించే గుర్తు చేస్తారు. ఎక్కడ పోయినా సార్ మన పిల్లలు బాగున్నారా సార్, సంతోష్ బాగున్నాడా సార్, శ్రీనివాస్ బాగున్నారా సార్, సుచేత బాగున్నారా, అన్నీ అడుగుతుంటారు పేరు. ఎందుకంటే ఎక్కడ లోకల్లో ఉంటారు కాబట్టి అందరూ గుర్తు చేస్తుంటారు అన్నమాట. ఈ విషయాన్ని గమనించి మళ్ళా ఇంకోసారి మళ్ళీ మీరు పెడితే మళ్ళీ మేము రావడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఎప్పటికి కూడా ఈ రకంగా మేము ఉన్నాము అంటే, ఈ రకంగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే కారణం ఎవరు? శిష్యుడే అని చెప్పి గంటాబలంగా చెప్పవచ్చు. ఎందుకంటే సారు బాగుండాలని ఎప్పుడైతే శిష్యులు కోరుకుంటారో అప్పుడు సార్లు కానీ, మేడర్లు కానీ, టీచర్లు కానీ ఎవరైనా కూడా బాగుంటారని చెప్పుకుంటూ మీకు భగవంతుడు అన్ని వేళల ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాగే మీ కుటుంబాలు అంతా కూడా సంతోషం వెల్లివిరియాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చారు, అన్నీ మర్చిపోయారు, మొత్తం దీంట్లో పడిపోయారు. అందువల్ల కొన్ని ఫేసులు బాగా కనబడతాయి కానీ పేరు గుర్తురావు. కొంతమంది చేసిన అందరి గుర్తు వస్తుంది కానీ ఇప్పుడు అట్లా అలర్ట్ చేయగలిగారు. అందువల్ల ఇవన్నీ చూసి సంతోషంతో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని అందరితో పాటు పంచుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇంకా ఎంత చెప్పాలని ఉంది కానీ టైం అవుతున్నది కాబట్టి ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు అందరికీ మేలు చేయాలని, భగవంతుడు అందరినీ కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి 94-95 వాళ్ళకి, అలాగే 10th వరకు చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు, ఆశీస్సులు, నమస్కారం. ఫేవరెట్ ఉంటారు, ప్లీజ్ ఒక్క 2 మాటలన్నా మాట్లాడండి. నమస్కారం సార్, ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా చిన్నప్పటి నుండి జ్ఞాపకాలు ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టు 5th నేను పద్మావతిలో చదివాను. సురేష్, సంజీవ్, నేను, శ్రీనివాస్, ప్రసన్న, ఏ స్వప్న, ఇది ఒక బ్యాచ్ ఉండేది. తర్వాత 6thలో ఎంట్రీ అయ్యాం వెంకటేశ్వర విద్యాలయం. మమ్మల్ని సపరేట్గా చూసేవారు కొన్ని రోజుల వరకు. తర్వాత సరే కంటిన్యూ అయిపోయింది. కుమార్ సార్ 6th and 7th తెలుగు చెప్పారు. మేము చిన్నప్పటి నుండి అక్కడ పద్మావతిలో మాకు ఒక మేడం ఉండేది. ఆ మేడం మాకు సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం నేర్పించి పంపించారు. ఫస్ట్ నాకు ఇప్పటికీ అదే వస్తుంది. మళ్ళీ వచ్చేసి చంద్రశేఖర్ సార్ వచ్చేసి అప్పుడు ప్రిన్సిపల్ లేకుండే, సుందరి మేడం గారు ప్రిన్సిపల్ ఉండేది. డీకే సార్
చెప్పారు. 10th వచ్చేసరికి జాబ్ వచ్చేసింది సార్కి స్పెషల్గా ట్యూషన్స్కి మాత్రం వచ్చేవాళ్ళు. శ్రీనివాసాచారి సార్ అని పద్మావతి టీచర్ లేరు ఇప్పుడు. పద్మావతి స్కూల్లో ప్రిన్సిపల్గా ఉండింది మేడం అప్పుడు. ఆ మేడం ఇప్పుడు లేరు పద్మావతి టీచర్. వాళ్ళ బ్రదర్ మేడం వాళ్ళ బ్రదర్ శ్రీనివాసాచారి సార్ అనేసి సార్ వచ్చేసి మాకు కెమిస్ట్రీ ట్యూషన్స్ చెప్పారు. ఇంగ్లీష్ సార్ నేను గుర్తులేదు నాకు. శ్రీనివాస్ రెడ్డి సార్ ఆ సార్. కానీ ఆ 10th క్లాస్లో తిన్న దెబ్బలు అసలు ఇంత వరకు మర్చిపోలేదు. మామూలుగా కొట్టలేదు ట్యూషన్ టైంలో. ట్యూషన్లో కొట్టారు సార్. చాలా కొట్టారు. కానీ అసలు నిజంగా చెప్తున్నాను, అసలు ప్రభాకర్ అనే అబ్బాయి మాత్రం పూజతో సహా అన్ని గుర్తు చేశారు. అన్ని మెమోరీస్ అసలు నాకు నిజంగా చాలా మెమోరీస్ ఉంటాయి. అతను చెప్పడం వల్ల ప్రతి డే గుర్తొచ్చేసింది. అసలు నాకు నిజంగా అసలు నాకు వచ్చే టైం లేకుంటే తను మీ అందరి కోసం రావాలి 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 అని చెప్పేసి వచ్చాను. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు కొట్టిన దెబ్బల వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం ఇప్పుడు. చాలా మటుకు రీసెంట్గా ఎస్ఎస్సి రీయూనియన్ కూడా అయింది. ఇప్పుడు ఇక్కడ 7th కూడా అయింది. చాలా మటుకు నేను ఎంఎస్సీ బీఎడ్ కంప్లీట్ చేశాను. చాలా మంది టచ్లో లేను. ఈ మధ్యలో వెళ్ళిగా ట్రై చేస్తున్నాను అందరికీ కలవడానికి. వెంకటేశ్వర విద్యాలయము ఆల్మోస్ట్ అందరికీ 7th క్లాస్ వరకు సార్ అనేది టచ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను టీచర్గా మా పిల్లలకు చెప్పేటప్పుడు కూడా మనకు అప్పటికిప్పటికి 30 years డిఫరెన్స్లో అప్పుడు పాకెట్ మనీ ఇచ్చేది కాదు. ₹1 దొరికితే దాని వారం రోజులు, ఎందుకంటే అప్పుడు 5 పైసలు 10 పైసలు 20 పైసలు చూసేవాళ్ళం మనం. స్పెషల్లీ మన స్కూల్ దగ్గర వచ్చే స్నాక్స్ అయితే చాలా హెల్తీ స్నాక్స్. ఈ స్కూల్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ సందర్భ గోళీలు కానీ పరిపళ్ళు కానీ మామిడి పళ్ళు కట్ చేసి చాలా మంది అక్కడికి వచ్చాం. అండ్ స్పెషల్లీ మా క్లాసు అదృష్టం ఆ అవకాశం ఇప్పుడు వస్తే బాగుండేది. పేరుకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. నేనైతే మరి నా బేస్మెంట్స్ నాకు రీసెంట్గా ఫోన్ చేసి తులసి ఫోన్ చేసి మాట్లాడారు. నాకు మర్చిపోయిన బేస్మెంట్స్ ఎవరు కానీ చాలా లాగేది ఆ స్నాక్స్ కోసం నేను కొట్టేది. అసలు అప్పుడు డిఫరెన్స్ పెద్దగా ఉండేది కాదు అమ్మాయిలు అబ్బాయిలు. ఇప్పుడు 6th క్లాస్కి ఇప్పుడు కాంప్లైంట్స్ వచ్చాయి. సార్ మనం ఇట్లా చూసి అప్పుడు ఎందుకంటే మొబైల్ లేదు, ఒక్కోరింట్లో దూరదర్శన్ ఉంటే బాగుండేది, చూసేవాళ్ళం. సో అప్పుడు ఇప్పుడు పొల్యూషన్ అంతా మొబైల్. సో అది అప్పుడు లేదు కాబట్టి చాలా చూస్తున్నాం. ఎంత ఆడేది మేము నాకు బ్యాక్ సైడ్ ఐటీ, దాన్ని ఐటీ అంటుంది వాళ్ళు. ఐటీ అక్కడ ఒక బస్సు ఉండేది. ఆ బస్సులో తినేవాళ్ళం. ఎక్కడన్నా రుద్రముగ్గురం వెళ్ళి ఏందా లంచ్ అక్కడ వేసేవాళ్ళు. మా సిస్టర్ కజిన్ ఉంటుండే అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు. సో అది నా మెమొరీ విత్ వెంకటేశ్వర విద్యాలయం. ఈరోజు నేను ఇక్కడ టీచర్గా ఇప్పుడు జాబ్ చేస్తూ మీ అందరూ కూడా ఉన్నందుకు మా గురువు గారి కారణం కాబట్టి అందరికీ. అండ్ నాకు బెస్ట్ ఏంటంటే 7th బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. మేబీ నేను ఫెయిల్ అయి ఉన్నప్పుడు సార్ వాళ్ళు పిలిచి మా ఫాదర్తో ఏం మాట్లాడుతుంది. బట్ 8th మళ్ళీ వేరే తెలిపాను. దానికి నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మా ఇంటికి పోయినాక మా నాన్నతో మామూలు తీసులేదు. నాకు అప్పుడే అర్థమైతే నేను పోయింది చెప్పింది కాబట్టి సార్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై మెమరీ విత్ వెంకటేశ్వర. గురువులకు నమస్కారం. తోటి విద్యార్థులకి హాయ్. నేనైతే ఒకటి చెప్తాను. నా పేరు సంధ్య, మా ఆయన పేరు వినోద్. నాకు ఒక బాబు. పాప పేరు మహాలక్ష్మి, MBA చేస్తుంది. బాబు వచ్చేసి డిగ్రీ అయిపోయింది. ఢిల్లీలో IASకి మొన్ననే జాయిన్ చేసి వచ్చాము 1.5 months బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ అమ్మ ఒడి, తర్వాత పాఠశాల బడి. అయితే 1వ తరగతి నుంచి
మా పిల్లల స్కూల్ ఉంది, అట్లా మనం కాల్ చేస్తే ఎన్ని రకాలుగా చెప్తారో నాకు తెలుసు. బట్ ఇంతమంది గ్యాదర్ అవుతారు ఇక్కడ నేను కూడా అనుకోలేదు. ఇంకోటి బాయ్స్ అంటే ఎప్పుడంటే అప్పుడు రాగలుగుతారు, వాళ్ళ వైఫ్ని పంపించడానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంపిస్తారు. కానీ మనల్ని పంపించాలి అంటే మన హస్బెండ్ అర్థం చేసుకోవాలి. నాకైతే ఆ విషయంలో ఫుల్ సపోర్ట్. నేను 3 times స్కూల్లో చేస్తే కూడా మా హస్బెండ్ డబ్బులకి గేమ్స్ పెట్టడానికి ఇవన్నీ కూడా ఏది అభ్యర్థం చేయలేదు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే మీ పల్లెటూరులో ఆ ఊర్లో ఆ స్కూల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం చేస్తామో చూద్దాంలే అన్నట్టుగా వాళ్ళని తీసుకొని వచ్చారు వాళ్ళ వైపుని. బట్ మేము ఏంటంటే చెప్పకుండా గేమ్స్ పెట్టడం ఇవన్నీ చేస్తే ఒక 1 month వరకు మా పిల్లలని నన్ను ప్రతిరోజు కాల్ చేసి సంధ్య బాగా చేశారు, ఇంత బాగా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు. మనకి ఏ జ్ఞాపకాలైనా ఆడుకున్నవైనా ఏదైనా ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్నది లైఫ్ లాంగ్లో ఎప్పుడు రావు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఇక మీదకైనా కానీ మీరు చదువు నాతో పాటు నేనైతే ఒకటే చెప్తాను, మనం చదువుకున్న వాళ్ళు మనల్ని రమ్మని పిలిస్తే ఫంక్షన్స్కి రాకపోయినా పర్వాలేదు, ఇలాంటి గెట్ టుగెదర్ ఉంటే ఫ్యూచర్లో మీ పిల్లలైనా మనం ఇలా ఈ స్టేజ్ ఉన్నామంటే మన తల్లిదండ్రులు నేర్పించిన మంచి చెడు, దాని తర్వాత మన గురువులు, అలాంటి సభ్యత సంస్కారం చదువు ఏదైనా నేను ఉంది అని అంటే మాత్రం 100% యాక్సెప్ట్ చేయదు. మన తరంలో ఉన్నంత మంచిగా విద్య కానీ ఏదైనా ఇప్పుడు లేదు. దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు నాకు. మా పిల్లలతో అయితే నాకు టైం దొరికినప్పుడు అది శారీస్ బిజినెస్, నేను 1-2 years ఇంట్లోనే ఉన్నాను మ్యారేజ్ అయిన తర్వాత. పాప బాబు తర్వాత ఇంకా మా ఆయన జాబ్ చేయడం మానేసి షాప్ పెట్టాడు. 18 years నుంచి ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, మార్నింగ్ 11 to ఈవినింగ్ 9:30 వరకు షాప్లోనే ఉంటాను. ఒక్కొక్క రోజు 12 కూడా అవుతుంది. ఎప్పుడన్నా టైం దొరికితే మాత్రం మా ఫ్రెండ్స్ ఎట్లా ఉండేవాళ్ళం, మేము ఎట్లా చదువుకునే వాళ్ళం, మాకు ఏం చెప్పేవాళ్ళు, అసలు మాకు రూపాయి ఖర్చు పెట్టని చెప్పేవాళ్ళు మా టీచర్లు కానీ ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఏంటి పండుగ వచ్చిందా దాని గురించి చెప్పడం లేదు, కానీ మీరు డ్రెస్ వేసుకొని రండి, ఇది తీసుకొని రండి, ఇది చేసుకొని రండి. అదైతే నాకు చాలా బాధేస్తుంది ఒకసారి. ఎందుకంటే అందరూ చేసేవాళ్ళు ఉండరు, కొంతమంది ఆర్థిక పరిస్థితి ఉండదు. కానీ నాకైతే అది ఆ విషయంలో మాత్రం మనం చాలా అదృష్టం. ఎందుకంటే 1 నుంచి 10వ తరగతి వరకు చదివినా కూడా ఇప్పుడు మన బాబు కానీ పాప కానీ 1 year పెట్టే దాంట్లో 1% కూడా మనకు ఖర్చు అవ్వలేదు. మళ్ళీ అంతటి విద్య నేర్పించిన మన గురువులకి చాలా చాలా థ్యాంక్స్. ఈ అమ్మాయి సంధ్య తను రోజు కాల్ చేసేది, రోజు మెసేజ్ చేసేది హైదరాబాద్ నుంచి. కంపల్సరీ మీకు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నువ్వు అరేంజ్ చేయి, కంపల్సరీ అందరూ వస్తారు, కంపల్సరీ అందరూ వస్తారు, నువ్వు వస్తారండి, నువ్వు వస్తారండి, ఫస్ట్ నువ్వు మోటివేట్ చేసుకుంటావు నువ్వు అందరినీ అని చెప్పేసి తను బాగా నన్ను మోటివేట్ చేసింది. ఫస్ట్ ఆర్కేవి గారు ఎందుకన్నా అంటే ఎల్బీగా అంటే ఎవరికి గుర్తుండదు, ఆర్కేవిగా అంటేనే అందరికీ గుర్తొస్తుంది. మా వారు శ్రీకాంత్ బిజినెస్ మ్యాన్, నాకు 2 పిల్లలు. పెద్దబాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు, 2nd year, చిన్నబాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు. అప్పుడు నిజంగానే ప్రసాద్ సార్ మాత్రమే చాలా బాగా గుర్తున్నారు, ఎందుకంటే దెబ్బతిన్నారు కాబట్టి. సార్ ఫోన్ నెంబర్ కోసం అయితే చాలా ట్రై చేశాము, ఎంతకీ దొరకలేదు. తర్వాత చంద్రశేఖర్ సార్ అందరి సహకారంతో మేము ఇలాగ సాధించాము అందరం కలిసి. అండ్ టీచర్స్ అందరికీ చాలా గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయాను సార్, ఏమనుకోవద్దు. ఒకవేళ ప్రోగ్రాంలో ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే కొంచెం క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్. వేదికపై ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ చంద్రశేఖర్ సార్ గారికి మరియు గాయత్రి మేడం గారికి, మిగతా టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారాలు. నా పేరు రేఖ. నేను 93 వరకు అక్కడ 5th class చదువుతున్నాను ఇంగ్లీష్ విద్యాలయంలో. బట్ ఐ స్పెషల్లీ థ్యాంక్స్ టు అర్చన అండ్ సుమలత వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు నా నంబర్ మరీ గుర్తుపెట్టుకొని చేశారు. మంజురావు బ్రదర్ వచ్చేసి మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నంబర్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ కమ్యూనికేట్ అయ్యారు వాళ్ళు. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మనకు గురువు అనే పదం చాలా ఇక దానికి చెప్పలేని మీనింగ్ చెప్పాలంటే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అమ్మ తర్వాత గురువే. గురువు స్థానం చాలా, అంటే అది చెప్పలేనిది, వెలకట్టలేనిది. మనం ఈ పొజిషన్స్లో ఉన్నాము, ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయ్యాము, ఇద్దరు చాలామంది కూడా వివిధ రంగాల్లో కూడా స్థిరపడ్డారు. ఇలా ఉన్నాము అంటే మనకు చదువు చెప్పినటువంటి
యాక్చువల్గా చాలా బిజీ లేదు. అర్చన ఫోన్ చేసినప్పుడు నేను వెనక ముందు అయ్యాను టైం ఇవ్వడానికి. ఎందుకంటే సండేస్ కూడా నాకు ఇప్పుడు కూడా ఫోన్ సైలెంట్గా పెట్టేస్తాను కాల్స్ వస్తాయని. ఎందుకంటే చైల్డ్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఇలాంటి కేసెస్ పరంగా నాకు 24/7 మిడ్నైట్లో కూడా కాల్స్ వస్తాయి. కాబట్టి మార్నింగ్ నుంచి కూడా ఫోన్ సైలెంట్గా పెట్టేశారు కట్టి ఆల్రెడీ. అయితే సార్ నాకు గాయత్రి మేడం గారు గుర్తున్నారు. అండ్ నేను చదువుకున్నప్పుడు శ్రీనివాస్ సార్ గారు అంటే తెలుగు చెప్పేవారు సార్. అండ్ అల్కావతి టీచర్ గాయత్రి మేడం గారు మరియు అల్కావతి మేడం గారు దెబ్బతిన్నాను చాలా అదర్గేసేదాన్ని కదా, అది మాకు గుర్తుంది. చంద్రశేఖర్ సార్ గారు ఏంటంటే చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడేవారు. ఇక్కడ టీచర్ సార్ గురించి చెప్పాలంటే హారలు భయపడేదాన్ని చాలా కూడా. ఎందుకంటే నేను రాజలక్ష్మి మేడం గారు ఉండేవారు, సుశీల మేడం గారు, శాంతబాయి మేడం గారు, వీళ్ళందరూ కూడా నేనున్న టైంలో ఉన్నారు. తర్వాత అదర్గా వెళ్ళాను. మళ్ళీ నేను ఇంటర్ కాకతీయలో చదువుకున్నాను. మళ్ళీ ఎంఏ తెలుగు కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను. ఆ తర్వాత అదర్వైజ్ సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్తో ఈ విధంగా వచ్చాను. ఇంకోటి ఏంటంటే సార్, నేనైతే నేను చెప్పలేకపోతున్నాను. ఫ్రెండ్స్ అందరూ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచారు సార్. మిమ్మల్ని కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోయి అందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి శివప్రసాద్ అబ్బాయి కూడా, రాజశేఖర్, రవీందర్, సంతోష్ అండ్ ప్రభాకర్, వీళ్ళకి నేను గుర్తున్నానో నాకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా నాకు గుర్తున్నారు. రిమైనింగ్ మిగతా కొంతమంది నా తర్వాత వచ్చినట్టున్నారు, వాళ్ళు మాత్రమే నాకు తెలియదు సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు గుర్తున్నారు సార్. ఎందుకంటే చైల్డ్హుడ్ అనేది ఎవరి లైఫ్లో కూడా చాలా వెనకట్టలేదు చెప్పాలంటే. ఎందుకంటే అది తిరిగి రానికి కూడా దాని గురించి వర్ణించలేదు. చైల్డ్హుడ్ లైఫ్ రాసుకుని వీళ్ళందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏంటంటే నేను ఇంట్లో పిల్లలకి పర్మిషన్ అడిగి వచ్చాను. ఫస్ట్ అందరూ పేరెంట్స్కి పిల్లలకి అడిగి వెళ్తారు కానీ వెళ్ళారా, ఎందుకంటే నాకు అసలు టైం ఉండదు చెప్పాలంటే. ఒక సండేనే ఉంటుంది, ఆ సండే కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. వెళ్ళు మమ్మీ అందరూ నేను మంచిగా అందరితో కలుస్తావు చాలా అని అనేసరికి నేను కూడా చాలా హ్యాపీగా వచ్చాను. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చెప్పిన చదువు వల్లనే మనం ఒక స్టేజ్లో ఉన్నాము. అందుకే అందరి తరఫున నేను సర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ కొందరు టీచర్స్ని ఇన్వైట్ చేశాము. రాజలక్ష్మి మేడం, బద్రీనాథ్ సార్, సుశీల మేడం, వీళ్ళందరూ కూడా రానందుకు మిస్ అవుతున్నాము. బట్ మళ్ళీ వీళ్ళైతే ఒకసారి ఆఫ్టర్నూన్ తర్వాత కాల్ చేసి మాట్లాడదాం వాళ్ళతో. నేను ఆల్రెడీ చెప్పాను, నేను కాల్ చేసి మాట్లాడతాను మేడం అని చెప్పేసి. సో సో వీళ్ళు చూసుకొని ఆఫ్టర్నూన్ కాల్ చేసి మాట్లాడతాం అందరూ.
చాలా